ఈ నగరానికి ఏమైంది? ఓవైపు గాలి కాలుష్యం, మరోవైపు నీటి కాలుష్యం. ఎవరు నోరు మెదపరేంటి? ఈ నిర్లక్ష్యానికి చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. హౌ మరి మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, పట్నంల పరిస్థితి దినమింత ఖరాబ్ అవుతుందటుల్లా. 4 వద్దులైతే అందరు మూతులకు మాస్కులు కట్టుకొని తిరిగే రోజులు వస్తాయో ఏం పాడో. సిటీలో ఉన్న వాళ్ళకు జర్రంత సందు దొరికినా చక్కగా ఊర్లకు పోయి రారి. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఆన్నే ఉన్నది ఉత్తమం. హైదరాబాద్ లో గాలి నీళ్లు మస్తు తెరలైనాయి. మరి రై బండ్లు తిరుగుడు, కంపెనీలు పొగిడ్చుడు, చెట్లు పొతం పెట్టుడు, శివార్ల గుట్టలు పలగొడితే మొగులను దాకే బంగ్లాలు కడితే దుమ్ము దూసరం. ఇగేముంది, ఏడ టెస్ట్ చేసినా గాలి కాలుష్యమే. ఈ ఏరియాలో అయితే నెరి అధ్వానం. ఇంక్లూడింగ్ సనత్ నగర్, పంజాగుట్ట, పారడైజ్, ఇప్పుడు డెవలప్ అవుతున్న నల్లగండ్ల అటువైపు గచ్చిబౌలి దాటిన తర్వాత వైపు కూడా మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని. గాలిని పరీక్షలు చేస్తే ఎంత ఖరాబ్ అయిందో పాయింట్ల మీదకి వెళ్ళి తెలుస్తుంది. గల్ల డేంజర్ చూపిస్తుందట మన సిటీ. గూగుల్ వాళ్ళంతా చూసి చెప్పింది 300 దాటిపోతుంది మన హైదరాబాద్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నారంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది, ప్రమాద స్థాయికి వచ్చిందని. దినామింత పచ్చదనం పలసగా అయితే ఖరాబ్ కాకుంటే ఏమైతుంది మరి? ఇక నీళ్లు పట్నంలో 500కు మీద చెరువులు ఉంటే 100 చెర్లల్లో కంపెనీల మురుగునీళ్లు, లండు బొండు మొత్తం ఇళ్లకే కలిపితే నీళ్లు ఇసమావుడు ఒక్కటే తక్కువ. ఈ 10 ఏళ్లలో బొచ్చడు అమురుకున్నారు, ఇండ్లు కట్టిర్రు కొందరు మోతేవార్లు. మూసినది ఎంత ముద్దుగుందో శూన్య పడితిమి. ప్రకృతి మంచిగుంటేనే కదా పట్నం నిమ్మలంగా ఉండేది. అటు గాలి ఖరాబాయే, ఇటు నీళ్లు ఖరాబాయే. ఈగేముంది, దగ్గులు, దమ్ములు, ఊపిరితిత్తుల బీమార్లు, కొత్త రోగాలు, దవాఖాన్ల బిల్లులు. చూడబోతే కాలుష్యం నగరాల్లో చెప్పునే ఢిల్లీ తోటి పోటీ పడి నెంబర్ 1 ర్యాంకు తెచ్చుకునేటట్టున్నాం. జర పైలం.